వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహిళా వికాస సంఘం వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు. అనాథలు, వృద్ధులు, వితంతువులకు సంస్థ ద్వారా చేయూతను అందించడం జరుగుతుందన్నారు. కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించారన్నారు. బాల వికాస వ్యవస్థాపకురాలు బాలక్క సేవలను గుర్తించి కెనడా దేశంలో ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అందించారని వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా స్వలంబన పొందడానికి బాలక్క ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బాల వికాస సంస్థ ద్వారా ఏర్పాటైన మహిళా వికాస సంఘం వార్షిక మహాసభను జరుపుకోవడం అభినందనీయమన్నారు. నాకు తెలిసి ప్రతి కుటుంబానికి వేలాది సంవత్సరాల నుంచి నాయకులు ఆ కుటుంబాలను పోషించేది, ఆ కుటుంబాలకు పేరు తీసుకొచ్చేది, సమాజానికి ఊళ్ళకు పేరు తీసుకొచ్చేది మొదటిగా మహిళలు. మీరు లీడర్గా ఉన్నారు. మీ ఒక్కొక్కల గ్రూపులలో 9 మంది 10 మంది కూడా సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నోసార్లు కలిసాం. ఇదే ప్రాంగణంలో ఇదే ఉండే వృద్ధులకు కూడా మన బాల వికాసం నుంచి వాళ్ళ కొద్దిగా ఆర్థిక సాయం చేసినాం, ఆనంద పిల్లలు చేసినాం, తర్వాత వితంతులు చేసినాం, తర్వాత జీవనోపాధి కోడి పిల్లలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా కొంత చేసినాం. తర్వాత కరోనా వచ్చినప్పుడు కూడా మన బాల వికాస ముందుంది. దాంట్లో చాలా ఐపతి ఉంటుంది సమాజం, ప్రపంచం. అందులో మన ప్రాంతంలో కూడా చాలామంది ఇబ్బందులకు గురయ్యారు, చనిపోయారు. అప్పుడు కూడా బాల వికాస మేము కూడా మీ ఇంట్లో ఉంటామని అప్పుడు ఆక్సిజన్స్, చాలా మందులు, దాని పట్ల ఎట్లా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎట్లా దాన్ని తట్టుకోవాలనే ట్రైనింగ్లు కూడా ఇచ్చారు. చాలా సహాయం చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ప్రతి అంశంలో మనకు బాల వికాస మేడం గారు మొన్ననే పేరు మన ఆమె కనీసం 10,000 రోజులు ఉన్నది. బాలక ఉన్నప్పుడు 4వ తారీఖు నాడు నేను పోయి మేడం కలిసిన. ఆమె 40,000 క్రితం కెనడా వెళ్ళిపోయింది. అందరూ కూడా కొంచెం పెద్ద అయ్యాడు. తను కూడా ఈ డిసెంబర్ వరకు వస్తాడట. మళ్ళా మేడం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే వాళ్ళు గంటలు ప్రయాణాలు చేసి మన కెనడా ఉండాలంటే కనీసం 16 గంటల ప్రయాణం. కాబట్టి వాళ్ళు ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి అక్కడికి పోవడానికి ఎప్పుడో 1977 నేను 7వ తరగతి చదివినప్పుడు ఈ సంస్థను పెట్టేది. కాబట్టి ఎంతో ఆల్టర్నేటివ్ ప్రభుత్వానికి రీతిగా సంస్థను బాగా నడుపుతా ఉన్నారు. మన సంస్థ చూస్తే పివి నరసింహారావు సార్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆకాశ శక్తి సంఘాల గ్రూప్స్ ఆర్గనైజ్ చేసే చట్టం తీసుకొచ్చాడు భారతదేశం. అంతకుముందు బంగ్లాదేశ్లో ఉండే ఇప్పుడు డాక్టర్ యూసఫ్ అని ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి ఆయన ఏర్పాటు చేశాడు. ఈ గ్రూప్స్ పేదరికంలో ఉండకుండా మీరు ఎట్లా ఆర్థికంగా ఎదగాలి అన్నటువంటి అంశాల మీద ఆయన తీసుకొస్తే అది ఇప్పుడు ప్రపంచం మొత్తం దాని ఆర్గనైజేషన్ వచ్చింది. నేరుగా భారతదేశంలో ఈ బాల వికాస వల్లనే చాలా గొప్పగా మహిళా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. మన దేశంలో పద్మశ్రీ, పద్మభూషణ్ ఎంత పెద్ద అవార్డు అంటామో మేడం కూడా మెరిటోరియస్ అవార్డు కెనడా ఇచ్చింది. అది చాలా పెద్ద అవార్డు. మదర్ తెరెసా లాగా అక్కడ పనిచేసింది. కాబట్టి ఆమె వేరే దేశంలో ఉంటే ఇక్కడికి వచ్చింది. ఈమె ఈ దేశంలో ఉంటే అక్కడ కూడా ఆ దేశంలో అంత పెద్ద అవార్డు తీసుకున్నది. అంటే మనము మన కుటుంబాన్ని, మన పిల్లలను మన ఆర్థికంగా ఎట్లా కట్టుకోవాలి, ఉన్నటువంటి ప్రపంచంలో ఎట్లాంటి పోటీ ప్రపంచం నడుస్తుంది, దీంట్లో ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి విషయాలు మన తల్లిదండ్రుల ద్వారా ఇంకా చాలా చూసినాము. కానీ అది ఎట్లా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు శాస్త్రీయంగా అనేటువంటి విషయాలు మన బాల వికాస వాళ్ళు తక్కువ చెప్తా ఉన్నారు. ఇవి అంటే సులభంగా మనం ఉన్న దాంట్లో ఎంత నీట్గా ఉండవచ్చు, ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఎంత సక్రమంగా ఉంచుకోవచ్చు అన్నటువంటి అంశాల మీద మనం బాల వికాస వాళ్ళు మహిళా ప్రోగ్రామ్స్, తర్వాత మనం వాటర్ ప్లాంట్ కూడా వింటాం. 2000 వాటర్ ప్లాంట్లు ఇంచుమించు 9 రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. దాని మీద ఉత్సవాల నుంచే 11-12 ఏళ్ళ నుంచి దాని గౌరవాధ్యక్షులు ఉన్నా. మన ఉత్సవాలలో 3 వాటర్ ప్లాంట్లు పెట్టాం. బొమ్మల మీద పెట్టాం, అక్కపేటలో పెట్టాం, అక్కడపేటలో పెట్టాం, జనగామలో పెట్టాం. ప్రతి ఊళ్ళే
ఈ వాటర్ బాటిల్ అయ్యేటట్టు కూడా చూస్తాను. ఇంకా కూడా మనం కలుషితమైన నీరు తాగదు. మన మొత్తం శరీరంలో 70% నీళ్ళే ఉంటాయి, బొక్కలలో కూడా. నీళ్ళతోనే అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అమ్మాయిలో చాలా బాగా చెప్పింది. చాలా విషయాలు సమాజంలో ఉన్నటువంటి విషయాలు, ఆరోగ్య విషయాలు, రక్తం విషయాలు, కొలెస్ట్రాల్ విషయాలు అంటే చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు. మరి మన ఇక్కడనే మన జ్యోతి నిర్మల ఒకసారి జ్ఞాపకం తీసుకొచ్చి కూడా ఈ ఏజ్లో ఎట్లా మన గర్భసంచి కానీ ఆరోగ్యాలు మహిళలకు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, అట్లా రాకుండా అవి వచ్చినా ఎట్లా తగ్గించుకున్నట్టు, అవి పెరగకుండా ఎట్లా, ఇవన్నీ విషయాలు మీకు కూడా చాలాసార్లు మీకు కూడా తెలుసు. మరొకసారి మీరు దృష్టికి తీసుకొస్తూ మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మన బాల వికాసాల తక్క మన జ్యోతి మేడం వీళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా మేము అందరికీ అభినందనలు తెలుపుతూ మన రాబోయే రోజుల్లో వయోవృద్ధులది కానీ, వికలాంగులది కానీ, విద్యార్థులది కానీ, ఆర్థికంగా ఎదిగేది కానీ ప్రతి విషయంలో మన కుటుంబాన్ని ఎట్లయితే ప్రతి విషయంలో మనం జాగ్రత్త తీసుకొని నడపాలనుకుంటాము, మన గ్రామాలను, మన మండలాలను, మన ఊళ్ళను, మన సామాజిక వ్యవస్థను కూడా అట్లా ముందుకు తీసుకుపోవాలి. అవన్నీ మీరు చెందిన అయితా ఉన్నారు. ప్రత్యేకంగా మేము అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.